చంపావా? నేను చంపడం కాదయ్యా. ఒక రాత్రి అంతా కుర్రాడి గదిలో గడిపొచ్చింది తెలిస్తే ఆ ప్రెసిడెంట్ దీన్ని నరికి పాగులు పెడతాడయ్యా. రాజు, ఎందుకు చేసావు ఈ పని నువ్వు? ప్రెసిడెంట్ గారు అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడయ్యా. చేసుకుంటానన్నాడు. ఏమయ్యో, దీనికి ప్రేమ పిచ్చి బాగా ముదిరిపోయిందయ్యా. ఆ కుర్రాడు దీనికి ఏదో వస్తువులు కూడా కొనిచ్చాడయ్యా. చూపిస్తానుండు. ఇగో చూడు, చూడవయ్యా ఇద్దరు ఎక్కడికంటావే? పట్టుకోవద్దని పట్టుకో. ప్రాణం తీస్తాను, జాగ్రత్త. అయ్యో వద్దమ్మా, కాల్చొద్దమ్మా, వద్దమ్మా. నీ ప్రేమ కూడా దీనిలాగే బూడిదైపోవాలి. ఏమయ్యా, దీనికి నా తమ్ముడికి ఇయ్యాల మూతలెట్టించు. పెళ్ళయ్యేదాకా ఇది గడప దాటకుండా నేను చూసుకుంటాను. ఒరే డుంబు, రాజ్యం ఎక్కడరా? రాజ్యానికి వాళ్ళ మాతో పెళ్ళి అంటే, అందుకే ఇంట్లో నుంచి బయటికి రాదు. నువ్వైతే పొరపాటుగా వినంటావు. రాజ్యం నాకేనా ఉత్తరం వచ్చిందా? ఇస్తే ఆ త్వరలోనేగా పెడుతుంది, చూసుకో. ఎట్లా ఉంది? బాగుందా? కంగారు పడకు. ఆ ఫోటో మీ నాన్నకు చూపించానంటే నిన్ను పట్టణానికి, ఆ పిల్లను శ్మశానానికి పంపించేస్తాడు అంతే. చెప్పాలని నాకు లేదు, కాకపోతే నాకు నోటి దొరద ఎక్కువ. నేను వాకుండా ఉండాలంటే ఓ 25 ఏళ్ళు కొట్టించండి. ఇవ్వకపోతే ఆ ఫోటో మీ నాన్నకు చూపిస్తాను. ఇడియట్, మా సొమ్ము తింటూ నన్నే బెదిరిస్తావా? నిన్ను బాబా, ఎంత ధైర్యం నీకు? ఏం చేస్తావు? ఎవడు ముందు కొట్టా నేను అడగను. అసలు ఏం జరిగిందిరా? తప్పు బాబుదేనయ్యా. అదే నిజమైతే నాతో చెప్పాలరా, అంతేగాని నా కొడుకు మీద కలబడతావా? చిన్నబాబు ఏం చేశాడో తెలిస్తే మీరు అట్ట అండ్ర ద్వారా. ఏం చేశాడు? ఆ పోస కొట్టి నాకే గడి కూతురు లోపాడుతున్నాడు. తప్పు బాబు అంటే నన్ను తన్నాడు బాబు. నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఉందయ్యా. ఆ చెట్టు తోటలో వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటో ఉంది. వెళ్ళి తీసుకురా. అట్టగానయ్యా. ఇక్కడే ఉండాలి. ఎరా లేదా? ఏడే ఉండాలయ్యా. రే కేశాలు, అనవసరంగా నా కొడుకు మీద నిందేసినందుకు నిన్ను వదిలేశాను అనుకో, రేపటి నుంచి ప్రతి నా కొడుకు ఏదో పేల్తానే ఉంటాడు. ఇంకెవ్వడో నిందేయకుండా ఉండాలంటే రేయ్, నువ్వేం భయపడమాక. నీ మీద ఎవరేం చెప్పినా నేను నమ్మను. ఫోటో నేనే తీశాను. నువ్వొక పేదమ్మాయిని ప్రేమించినట్టు అబద్ధం చెప్పాడని గణపతి వేళ్లు నరికాడు మీ నాన్న. అదే నిజమని తెలిస్తే ఎందరి ప్రాణాలు తీస్తాడో తెలుసా? తెలుసుకుందు గాని రా. ఇదేమిటో తెలుసా? ఖర్చు లేకుండా మీ నాన్న కట్టించిన సజీవ ప్రేమ సమాధి. మీ నాన్న ప్రేమకు చేసిన సన్మానానికి గుర్తుగా మిగిలింది సమాధి. ఇది ఢిల్లీలో విదేశీయులు సందర్శించే సమాధి కాదు. తమ నజరానాకు చిహ్నంగా నవాబులు కట్టించిన గోరి అంతకన్నా కాదు. ఒక అమాయకురాలు
ప్రేమ అన్న నేరానికి ఎలా బలైపోయిందో చాటి చెప్పే సమాధి. జాతి పేరుతో జరిగిన ఘాతుకానికి గుర్తు ఇందులో ఉంది. కులం పేరుతో జరిగిన ఘోరానికి సాక్షి ఇందులో ఉంది. అంతస్తు పేరుతో జరిగిన నరబలి జ్ఞాపకం ఇందులో ఉంది. ఆ గుర్తు కస్తూరి, ఆ సాక్షి కస్తూరి, ఆ జ్ఞాపకం కస్తూరి. వింటావా ఆ కస్తూరి కథ? ముక్కు గుట్టించుకోవడానికే ఇంత రాద్ధాంతం చేసిందంటే రేపు పెళ్ళై బిడ్డల్ని కంటే మనల్ని నిద్రపోనిస్తుందా? సర్లేవే. నీకేమన్నా బుద్ధి ఉందా లేదా? పెదనాన్న పెద్దమ్మ ఉండగా నాకు ముక్కుతావా? వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకో. వెళ్ళు. పెళ్లిడికి వచ్చిన పిల్లలు పట్టుకుని ఏమిట్రా మాటలు? అవునన్నయ్య, ఈ ఇంటికి నువ్వేంటి తలకాయ, నేనేంటి తోకని. పోరా. చిరంజీవి చిరంజీవి, నా బంగారు తల్లి లక్ష్మీదేవిలో ఉన్నావమ్మా. ఆ మాట అనకన్నయ్య, వెళ్ళి ఎనపెట్లో కూర్చుంటుంది. ఎందుకమ్మా? పెదనాన్న కాళ్ళకు మొక్కితే ముక్కోటి దేవతలకి మొక్కినట్టే. అన్నయ్య, గుడికి వేళైంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం కథయంతి యథాఖ్యయా తస్య దాశరథేః పాదౌ శిరసా ధారయామ్యహం. ఈ శ్లోకం నువ్వెప్పుడు నేర్చుకున్నావురా శ్రీహరి? 16 ఏళ్లుగా ఈ గుడిని నమ్ముకొని బతుకుతున్నాను. ఆ మాత్రం నోటికి రాదేంటండి? వస్తే మాత్రం ఇప్పుడు ఆ శ్లోకం పడతానేమిట్రా? నాకు తెలియక అడుగుతానండి. తమరికేమో భోజనానికి రోజుకో కూర కావాలి, దేవుడికి మాత్రం ప్రతిరోజు పూజకి అదే శ్లోకం చదువుతుంటే ఎలాగండి? అందుకే ఆ శ్లోకం చదివాను. 16 సంవత్సరాల క్రితం వాడిని ఇక్కడ సేవకుడుగా నియమించినందుకు ఈ ఆలయ ధర్మకర్తగా నేను గర్వపడుతున్నాను పూజారి గారు. అమ్మాయి గారు ఏరప్పా? పూజారి గారు, అమ్మాయి రేపటి నుంచి సంగీతం నేర్చుకోబోతోంది. గాన సరస్వతి కావాలని మీరు ఆశీర్వదించండి. శుభం. అభీష్ట సిద్ధిరస్తు. అమ్మా, కొబ్బరికాయ గుట్టు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ కొబ్బరికాయ కులిపోయింది పెదనాన్న. పర్వాలేదమ్మా, రేపు వచ్చి మరో మంచికాయ కొడుతుగాలి. దండం పెట్టుకో. ఆగండి 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 ఆగండి. అయిన వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి, పిశాచాల దిష్టి, పెద్దయ్య దిష్టి, చిన్నయ్య దిష్టి, నా దిష్టి, ఎవరి దిష్టి తగలకుండా అమ్మాయి గారు చల్లగా 100 ఏళ్ళు బతకాలి. రే ఏమిటా ఇది? అమ్మాయి గారు కొట్టిన కొబ్బరికాయ పాడైపోయిందని బాధపడ్డారు కదండి. దిష్టి తగిలిందేమోనని భయపడ్డాను, తీసేశాను.